నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పలు అంగన్వాడీ కేంద్రాల్లో మరియు మండల కార్యాలయంలో, పోలీస్ స్టేషన్లో, ఎంపీడీఓ కార్యాలయంలో, కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. సందర్భంగా స్వాతంత్ర సమర యోధులను గుర్తు చేసుకుని వారి బాటలో నడవాలని ఈ సందర్భంగా తెలిపారు. बोलो स्वतंत्र भारत की जय, गांधी ताता की जय, नेहरू गारी की जय, इंदिरा गांधी की जय, राजीव गांधी की जय, अंबेडकर गारी की जय. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाये तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. बोलो भारत माता की जय, इंदिरा गांधी की जय, राजीव गांधी की जय, गांधी ताता की जय, नेहरू गारी की जय, अंबेडकर गारी की जय. स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय. जय किसान, जय जवान, जय किसान, जय जवान. ఇప్పుడు దించురు మమ్మల్ని మొత్తం అన్ని కేవలంలో బంధించు పడ్డామా మేడం గారు
దించులుగా ఆడుకోండి. ఖమ్మం జిల్లా తల్లాడలో వాడవాడల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం, ఎండీఓ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్, పోలీస్ స్టేషన్, ప్రభుత్వ ఆసుపత్రి, హోమియో ఆసుపత్రి, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులు జెండా ఆవిష్కరించారు. गणमादिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा यावेल उत्पल बंगा इंजे हिमाचल यमुना गंगा उज्ज्वल जल की तरंगा तब शुभ नामे जाए तब सुभाषिष मागे गाये तब जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय 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 हे। बोलो स्वतंत्र भारत की, महात्मा गांधी की, स्वतंत्र भारत की, महात्मा गांधी की। बोलो स्वतंत्र भारत की, भारत माता की, महात्मा गांधी की। गणमनाधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे गाहे तब जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे। पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे गाहे तब जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे
जय 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 हे అందరూ కలిసి ఒక్కసారి चलिए स्टार्ट करना चलिए स्टार्ट करना हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय 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 हे डाउन बोलो स्वतंत्र भारत के बोलो स्वतंत्र भारत के गांधी महात्मा के चाचा ने 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని వివిధ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కళాశాలల విద్యార్థులు గురువారం ఉదయం ప్రభాత్ బేరు నిర్వహించారు. దేశ నాయకుల వేషధారణలో చిన్నారులు పలువురిని ఆకట్టుకున్నారు.
రామగుండం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ జన్మదిన వేడుకలను ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో పెగడపల్లి రమేష్ గోదివాడ మల్లేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గురువారం ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో ఏర్పాటు చేసిన అల్పాహార వితరణ కార్యక్రమానికి ఎన్టీపీసీ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆసిఫ్ పాషా ముఖ్య అతిథిగా పాల్గొని పేద ప్రజలకు అల్పాహార వితరణ చేశారు. మేడిపల్లి సెంటర్లో మా నాయకులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారి పుట్టినరోజుని పురస్కరించుకొని వారి పేరున ఈరోజు అల్పాహారం ఇక్కడ ఉన్న ప్రజలందరికీ పంచడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమం బ్రదర్ పెగడపల్లి రమేష్ మరియు మల్లేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా నిర్వహించబడుతూ ఉన్నది. దయచేసి ఇక్కడ ఉన్న ప్రజలందరూ రాగలరు. మక్కన్ సింగ్ గారు మా రామగుండం ముద్దుబిడ్డ శాసనసభ్యులు గౌరవనీయులు మక్కన్ సింగ్ గారు ఎల్లవేళలా ఇంకా ఎంతో స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. ఎన్టీపీసీ పట్టణ కాంగ్రెస్ పక్షాన మరొక్కసారి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి, ఎందుకంటే ఈరోజే రైతులకు ఏదైతే మాట ఇచ్చినారో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు, అలాగే భట్టి విక్రమార్క గారు, మా నాయకులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, మా రామగుండం ముద్దుబిడ్డ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు, వీరందరూ కలిసి రైతుల సంక్షేమంగా వాళ్ళ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని గతంలో ఇచ్చిన హామీ ప్రకారమే ₹1,00,000 రుణమాఫీ గతంలో చేసినారు. మిగతా రుణమాఫీ కూడా ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజే ప్రారంభించడం
చాలా హర్షణీయం. మా ఎన్టీపీసీ పట్టణ కాంగ్రెస్ పక్షాన ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక మంత్రి గారికి, సుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, మా ప్రియతమ నాయకులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి ఎన్టీపీసీ పట్టణ కాంగ్రెస్ పక్షాన, ఎన్టీపీసీ రైతుల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. జై కాంగ్రెస్. ముందుగా రామగుండం పట్టణ ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు రామగుండం శాసనసభ్యులైనటువంటి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి జన్మదినం సందర్భంగా మేడ్పల్లి సెంటర్లో గోలివాడ మల్లేష్, పెగడపల్లి రమేష్ ఆధ్వర్యం లోపల అల్పాహార వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరియు ఎమ్మెల్యే శాసనసభ్యులు ఈ రామగుండం పట్టణ అభివృద్ధికై పాటుపడుతున్నటువంటి సందర్భం లోపల వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ పట్టణంలో మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఈ రామగుండం వారి కార్పొరేషన్ను అభివృద్ధి దశలో ముందుకు నడిపిస్తాడని చెప్పేసి ముందు ముందు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. రామగుండం ముద్దుబిడ్డ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేడిపల్లి సెంటర్లో అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగింది. బర్త్డే సందర్భంగా పేదవారికి పెగడపల్లి రమేష్, గోలివాడ మల్లేష్ ఆధ్వర్యంలో ఆసిఫ్ పాషా ముఖ్య అతిథిగా హాజరైనారు. దీనికి అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో ఎన్టీపీసీ పట్టణ రజక సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గురువారం ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ రజక సేవా సంఘం కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమానికి ఎన్టీపీసీ పట్టణ రజక సేవా సంఘం అధ్యక్షులు పూసల శ్రీనివాస్ పాల్గొని మహనీయుల చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. भारत माता की बोलो, स्वतंत्र भारत की बोलो, स्वतंत्र भारत की भारत माता की भारत माता की नायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलसितरंगा, मुझे गाए सब शुभ आशीष मारे, जन मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे. ఎన్టీపీసీ రజక సంఘం ఆధ్వర్యంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. దీనికి పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ ప్రోగ్రాంకు అటెండ్ అయినటువంటి మా కుల బాంధవులకు, నా స్నేహితులకు అందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మళ్ళొకసారి తెలియజేస్తున్నాను. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు వ్యాపార నిమిత్తం వచ్చి మన దేశాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని మనల్ని బానిసల్లాగా చూస్తే ఆ రోజు ఎందరో మహానుభావులు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, గాంధీజీ, సరోజినీ నాయుడు, ఝాన్సీ లక్ష్మీబాయి ఎందరో మహానుభావులు ఆ రోజు ప్రాణాలు వదిలి మనకు ఈ స్వతంత్రాన్ని అందించారు. ఈరోజు ప్రతి ఒక్క భారతీయుడు వాళ్ళకు నివాళులు అర్పించి వాళ్ళను గుర్తు చేసుకొని మన దేశానికి మనము ఎంతో కొంత మనమంతా కాకుండా మనం ఏం చేస్తున్నాం అనే రీతిలో ముందుకు సాగాలని నేను ఈ సందర్భంగా మీ అందరికీ నేను పిలుపునిస్తున్నా. రాబోయే రోజుల్లో ప్రతి భారతీయుడు అందరూ ఏం చేస్తాను అని కాకుండా నేనేం చేస్తున్న దేశానికి అనేది ఎంతో కొంత చేసినప్పుడే
మన దేశం ముందుకు పోతుంది. అన్ని దేశాలలోకెల్లా మనం మంచి పొజిషన్లో ఉన్నాం. కాకపోతే ఈరోజు అవినీతి ఎన్నో విధంగా ఉన్నది కాబట్టి ఈరోజు యువత ముందుకు వచ్చి ఈ కరప్షన్ను తీసేసి రాబోయే రోజుల్లో అందరూ రాజకీయంగా ముందుకు పోయి విద్యావేత్తలు అందరూ ముందుకు వచ్చి రాజకీయంగా ఎదిగినప్పుడే మన భారతదేశం ఇంకా ముందుకు పోతుందని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, రాబోయే రోజుల్లో మన రజకులు అన్ని రంగాల్లో ముందుండి రాజకీయంగా ఎదిగి ఈరోజు మనం ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పిలిపించేది ఏంటంటే అన్ని రంగాల్లో ముందుండి మనం సమాజానికి సేవ చేయాలని పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ మరొకసారి 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో సబ్ ట్రెజరీ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన కార్యాలయ అధికారి హఫీజ్. కార్యక్రమంలో ఎన్ఎస్పీడీ మన్మథరావు తదితరులు పాల్గొన్నారు. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय जय बोलो स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय, महात्मा गांधी की जय, महात्मा गांधी की जय, महात्मा गांधी की जय. జగిత్యాల జిల్లా బుగ్గర మండల కేంద్రంలో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మండల కేంద్రంలో ఎంపీడీఓ, ఎంఆర్ఓ, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో మరియు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో ప్రదర్శనలు, డ్యాన్స్లు, పిల్లల ఆనంద వందే మాతర నినాదాలతో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. Salute. National anthem begin. पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा. Salute. National anthem begin. हिमाचल यमुना गंगा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. बोलो स्वतंत्र भारत माता की
बोलो स्वतंत्र भारत माता की नेक्स्ट आंसर बिगिन भारत माता की भारत माता की कहते हैं हमको प्यार से इंडिया वाले छूटे दिल के तार से इंडिया वाले कुछ निकले हार से इंडिया वाले दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले तो सीधे बड़े कभी चाहे तो हाथों से लेते लकीरें चुरा परवाह नहीं छोटी कहता है कहने दे जब ये भला या बुरा जैसी की मर्जी हो हमारी करते हैं ऐसी होशियारी दिल से यार जो ले पुकार तो जान सार कर डाले कहते हैं हमको प्यार से इंडिया वाले छू लेते दिल के
Attention! Silence! Attention! Silence! Attention! Dynamite! Just move this side. Move this side. Again. भवन्तु सुखिनो सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। वर्ष पहले हमारे देशवासी इसी वेद मंत्र का उच्चारण करके परम पिता परमात्मा से याचना करते थे, सबका भला करो भगवान, सब। జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పండుగ వాతావరణంలో స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలు కొనసాగాయి. ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. చేతనం చరితగల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన బీజాక్షరమైన తల్లి బీడే నీ బిడ్డ భీముడే నీ బిడ్డ కాకతీయ కళా ప్రబల కాంతి రేఖ రామప్ప ఆడుతూ సాహసాలు కొనియాడుతూ సాహసాలు కొనియాడు ఊరూరా పాటలైన మీరసాబు వీరగాథ మీరసాబు వీరగాథ మీరసాబు వీరగాథ అరదండు నడిపే పాలమూరు అరదండు నడిపే పాలమూరు పండుగల సాయన్న జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జానపద జనజీవన్ జావలీలు జాలువార జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర గీతాల జనజాతర గీతాల జనజాతర వేల కొలదిగా వీరులు వేల వరిగిపోతేనేమి వేల వరిగిపోతే మరియు గౌరవ కమాండర్ పరేడ్ కమాండర్ గారు జిల్లా సాయుధ మరియు పోలీసు యంత్రాంగం వారు వేదికపైకి విచ్చేస్తున్నారు.
నిష్క్రమించడం కొరకు పరేడ్ కమాండర్ గారు అనుమతి కోరుచున్నారు. నాటి ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ పరేడ్ కమాండర్ గా శ్రీ టి వెంకటేశ్వర గారు ప్రత్యేక అతిథి వర్యులు మరియు దేవతలందరూ ఉన్న తల్లి భారతి మనకొకటే. మట్టి అనాథుల పూజొకటే, శ్రద్ధా భక్తులు మనకొకటే, సోమారు వీరు అంతా కలిసి మనమొకటే. ఈ జగమంతా కుటుంబమేయను విశాల హృదయం, ఈ జగమంతా కుటుంబమేయను విశాల హృదయం, మనదొకటే ఒకటే. కులాలు వర్గాలెన్నున్నా, భాషలు యాసలు ఎన్నున్నా, కులాలు వర్గాలెన్నున్నా, భాషలు యాసలు ఎన్నున్నా, పై పై వేళాలెన్నున్నా, మనలో ఏకత్వం ఒకటే. ఇచ్చుతనువు త్యాగ భావమునకు తరువులే గురువులు, లలిత సుగుణ జాల తెలుగు బాల. ప్రకృతిని వృక్షో రక్షతి రక్షితః, వృక్షాల్ని మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని చెట్టు యొక్క గొప్పతనాన్ని తెలుపుతూ
ప్రజల్లోని శక్తినంతటిని ఒక దగ్గరికి కేంద్రీకృతం చేసి తామనుకున్నటువంటి లక్ష్యాన్ని గట్టిగా బాలభవన్ చిన్నారు జేఎల్ఐపి జోగులాంబ గద్వాల్ గారు. గోవింద్ నాయక్ సార్, తర్వాత పురేందర్ గారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హాజరైన స్వాతంత్ర సమరయోధులు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఎంపీ గారు, శుభ సందర్భంగా దేశభక్తుల త్యాగాలను, ధైర్యశక్తులను, సామర్థ్యాలను స్మరించుకుంటూ ఆ మహానుభావుల కళలను భారతదేశాన్ని నిర్మించడానికి మనమందరం కృషి చేద్దాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సమస్యలు పరిష్కారంలో ముందున్నాయి. ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయమస్త హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించింది. ఇంద్రమ్మ గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పథకాలను అమలు చేస్తున్నాం. వరకు 48,683 మంది వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది. దీనికి గాను ప్రభుత్వం 1,29,72,000 రూపాయలు సబ్సిడీ అందించింది. జోగులాంబ గద్వాల జిల్లాలో ఇప్పటి వరకు 1,40,440 బిల్లులు జారీ చేయడం జరిగింది. మొత్తము 76,358 కుటుంబాలకు ఈ పథకంలో లబ్ధిదారు చేకూర్చింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు ప్రభుత్వము 3,67,69,000 రూపాయలను సబ్సిడీ అందజేసింది. ఏకకాలంలో రుణము మాఫీ చేయడంతో రాష్ట్రంలో రైతాంగం నేడు పండుగ జరుపుకుంటుంది. జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద మొత్తము 41,638 మంది రైతులకు 318,83 రూపాయలతో రుణమాఫీ జరిగింది. జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన గౌరవ శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, అదనపు కలెక్టర్కు, స్థానిక సంస్థ మరియు రెవెన్యూ వారికి జిల్లా అధికారులకు శాసనాలు తెలియజేస్తున్నాం. మరొక్కసారి ఈ నడిగడ్డ బిడ్డలకందరికీ 78వ భారత స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్, జై హింద్, జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు. ఈ రోజు జగిత్యాలలో ప్రాణిక్ హీలింగ్ వ్యవస్థాపకులు శ్రీ మాస్టర్ చోవా కోక్ సూయి గారి జన్మదిన సందర్భంగా జగిత్యాలలో 200 మంది ప్రాణిక్ హీలర్స్ అన్నప్రసాదం మరియు
పన్ను పంపిణీ చేయడం జరిగింది. జగిత్యాలలో ముఖ్యులైన హీలర్ స్వామి, ఎలగుర్తి లక్ష్మీనారాయణ, అలాగే పుల్లూరి పద్మ, భువనగిరి ఉమాదేవి, భువనగిరి మణికంఠ, పుల్లూరి అఖిల్ కుమార్, అలాగే గంగా భవాని తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మాస్టర్ చవాకు సూరి గారు పుట్టినటువంటి రోజు సందర్భంగా వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని జగిత్యాలలో గల నిరుపేదలైనటువంటి వారికి అన్నదానము అంటే అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈ మాస్టర్ చవాకు గారు ఎవరంటే ప్రాణిక్ హీలింగ్ అనే ఒక సంస్థను పెట్టి ప్రాణ చికిత్స అందరికీ అందుబాటులోకి ఎవరికి వారే చికిత్స చేసుకునే విధంగా చేసినటువంటి మహాత్ముడు, మహనీయుడు, మా ఆరాధ్య దైవము మా గురువు గారు. వారు ఫిలిపిన్లో ఆగస్టు 15వ తారీఖు నాడు జన్మించి ప్రపంచ యాత్ర చేస్తూ కూడా మన భారతదేశానికి వచ్చేసి భారతదేశంలో ఉన్నటువంటి మూలాలను ఆయన అధ్యయనం చేసి ఆ అధ్యయనంలో ఉన్నటువంటి ప్రాణ చికిత్స అంటే నో టచ్ నో డ్రగ్, ఎటువంటి మందులు లేకుండా కనీసం మనిషిని ముట్టుకోకుండా కూడా వారు చికిత్సను ఒకటి ప్రవేశపెట్టింది. దాని పేరే ప్రాణిక్ హీలింగ్. ఆ ప్రాణిక్ హీలింగ్లో చేస్తున్నటువంటి వారు జగిత్యాల్లో దాదాపుగా 200 మంది ప్రాణిక్ హీలర్స్ ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అందరం కలిసి ఈ శుభ సందర్భాన్ని మేము పురస్కరించుకొని మా మాస్టర్ చవాకు గారు అంటే మా గురువు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మేము పేదలైన వారికి అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. అలాగే ఆ హాస్పిటల్స్లో కూడా పండ్ల వితరణ కూడా చేస్తున్నాం. జై హింద్, జై భారత్. ఓం గురుభ్యో నమః. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను 3వ డివిజన్ న్యూ పోరాట్పల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎన్టీపీసీ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆసిఫ్ పాషా పాల్గొని జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాగంగా రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ జన్మదిన పురస్కరించుకుని 3వ డివిజన్ న్యూ పోరాట్పల్లిలో ఎన్టీపీసీ పట్టణ ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ నాయకులు మెరుగు లింగమూర్తి ఆధ్వర్యంలో 1500 స్వీట్స్ ప్యాకెట్ను పంపిణీ చేశారు. भारत माता की जय. ओके, भारत माता की जय. बोलो भारत माता की जय. बोलो भारत माता की जय. సాంగ్ ప్లే అయితే దాన్ని ఫాలో కాండి. సాంగ్ ప్లే చేయండి. అవునా, అది కానీ भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ जनगण जय हे भारत भाग्य पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशा है तव जय गाथा భారత్ మాతా की जय. సేవ అంటే ప్రాణం సోనియమ్మ వేరా తన ధ్యేయం రాహులన్నేరా తన ధైర్యం मक्खन
మనసు పేదల నవ్వులని పొలుసు నీ గుణము బలము తెలుసు గడప గడప నిన్నే కొలుసు మల్లె పువ్వు మనసు పేదల నవ్వులని పొలుసు అన్న పెద్ద అందరూ అన్న మాయన్నాను ఓకే, ఈరోజు కార్యక్రమం మా ప్రియతమ నాయకుడు రామగుండం ముద్దుబిడ్డ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ జన్మదినాన్ని పురస్కరించుకొని 3,500 స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కేక్ కటింగ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేస్తూ గడపకి స్వీట్ల పంపిణీ మా నూపడిపల్లి ఏరియాలో 3వ డివిజన్ ఏరియాలో ప్రతి ఇంటి గడపకి స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జెండావిష్కరణ చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా ఆసిఫ్ పాషా గారిని మరియు మా డివిజన్ అధ్యక్షులు లంబు కిషన్ రెడ్డి గారిని, కంది ఆంజనేయులు గారిని, మాడి రాజేశ్వరం గారిని, ఈ గ్రామ ప్రజల్ని అందరినీ భాగ్యస్వాములుగా పాల్గొనడం జరిగింది. దానికి మేము అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ స్వతంత్ర దినోత్సవాన్ని కూడా ఘనంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజల తరపున ప్రజల పక్షాన 3వ డివిజన్ పక్షాన నేను నేరు లింగమూర్తి ఎన్టీపీసీ పట్టణ ప్రధాన కార్యదర్శి. నేను స్వయంగా నా సొంత ఖర్చులతో నేను అన్న అభిమానానికి నేను చిన్న కానుకగా నేను స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. 3వ డివిజన్ అభివృద్ధికి నేను కృషి చేస్తానను. ఏదైనా నాతో కానియడ్లా మక్కన్ సింగ్ అన్న దృష్టికి తీసుకెళ్ళి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కార దిశగా ప్రయాణించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీడియా పక్షాన మీడియాకు కూడా శుభాకాంక్షలు. 3వ డివిజన్లో మెరుగు లింగమూర్తి ఆధ్వర్యంలో ఈ జెండా స్వాతంత్ర దినోత్సవం 78వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ఇక్కడ గ్రామ ప్రజలందరూ కలిసి ఈ పండుగని జరుపుకోవడం చాలా ఆనందకరం. అలాగే మా రామగుండం ముద్దుబిడ్డ
శాసనసభ్యులు గౌరవనీయులు మఖన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసే కార్యక్రమం మరియు గ్రామంలో ఉన్న ప్రతి గడపకు స్వీటు డబ్బా మిఠాయి పంచే కార్యక్రమం కూడా వారి ఆధ్వర్యంలో చేయడం చాలా ఆనందకరం. ఇలాగే గణతంత్ర దినోత్సవం ప్రతి ఒక్కరు ప్రతి గ్రామంలో భారతీయుడైన ప్రతి ఒక్కడు ఖచ్చితంగా ఈ యొక్క పండుగ లెక్క సెలబ్రేట్ చేయాలని ఎన్టీపీసీ పట్టణ కాంగ్రెస్ పక్షాన మీ అందరినీ కోరుతా ఉన్నా. ఎన్టీపీసీ పట్టణ ప్రజలందరికీ ప్రత్యేకంగా పేరు పేరున వాళ్ళందరికీ గణతంత్ర దినోత్సవము శుభాకాంక్షలు. జై కాంగ్రెస్. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో ఎన్టీపీసీ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆసిఫ్ పాషా ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆసిఫ్ పాషా ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మేడిపల్లి సెంటర్లో పేదలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. जय बोलो महात्मा गांधी की माता की बोलो भारत माता की भारत माता की बोलो भारत माता की भारत माता की माता के बोलो भारत माता के बोलो भारत माता के बोलो भारत माता के बोलो भारत माता के माता के पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना नागे गाये तव जय गाथा जय गण मंगलदायक जय जय हे जय हे जय 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 हे बोलो भारत जय मक्कान सिंह गारी नायकत्व भारत माता की भारत माता की भारत माता की कांग्रेस पार्टी मक्कान सिंह गारी नायकत्व శ్రీధర్ బాబు గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం కాంగ్రెస్
ఈరోజు మేడిపల్లి సెంటర్లో ఎన్టీపీసీ పట్టణ కాంగ్రెస్ పక్షాన 78వ స్వాతంత్ర దినోత్సవం ఒక పండుగలాగా జరుపుకుంటా ఉన్నాము. దీనికి మా నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఈ పండుగని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. మరొక విషయం, ఈరోజు మా నాయకుడు మా రామగుండ ముద్దుబిడ్డ మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి జన్మదినం సందర్భంగా కూడా మేమందరం కలిసి పట్టణ కాంగ్రెస్ పక్షాన ఈరోజు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం కూడా మేడిపల్లి సెంటర్లో పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు చాలా పెద్ద గొప్ప రోజు. ఎందుకంటే పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, పట్టి విక్రమార్క గారు, అలాగే మా నాయకులు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, రామగుండం శాసనసభ్యులు మకాన్ సింగ్ గారు ఈరోజు రైతులకు రుణమాఫీ కార్యక్రమం గతంలో 1,00,000 రూపాయలు చేసినారు. మిగతా దాన్ని ఇదే రోజు ప్రారంభించడం ఇక్కడున్న కార్యకర్తల పక్షాన, ఎన్టీపీసీ కాంగ్రెస్ పక్షాన, రైతుల పక్షాన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. మరొక్కసారి అందరికీ ఎన్టీపీసీ పట్టణ ప్రజలందరికీ, నాయకులకు, కార్యకర్తలకు, అన్ని విభాగాల నాయకులకు, మరీ ప్రత్యేకంగా ఇక్కడ నివసిస్తున్న ప్రజలందరికీ మా ఎన్టీపీసీ పట్టణ కాంగ్రెస్ పక్షాన 78వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. జై కాంగ్రెస్! మకాన్ సింగ్ గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! కామారెడ్డి జిల్లా పల్వంచ మండల కేంద్రంలోని ఆర్ఆర్ స్కూల్లో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పిల్లలు ఆటపాటలతో అన్ని రకాల ప్రతిభల ముందు ఉండాలని, ఆర్ఆర్ స్కూల్ ఉపాధ్యాయులు వారిని భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లాలని మా ప్రయత్నంగా వారికి అన్ని కళలు నేర్పిస్తున్నామని సందర్భంగా తెలియజేశారు.
घर से सूर्य बिछड़ता है, क्या कभी बिन बाती दीपक जलता है। कैसी है ये अनहोनी, छोड़ गया जो तू, कैसे जिएंगे हम। तू ही किनारा, तू ही सहारा, तू जग सारा, तू ही हमारा सूरज, तू ही तारा। हमारे साथ रहने आ रहे हैं। रहने आ रहे हैं, उत्सव की तैयारी करो।
ఇన్స్పైర్ అవార్డ్ స్కాలర్షిప్ ఎంపికైన గీతా జూనియర్ కళాశాల విద్యార్థులు. కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటించిన ఇన్స్పైర్ అవార్డ్ స్కాలర్షిప్ అవార్డ్స్ కి గీతా జూనియర్ కళాశాల తూప్రాన్ విద్యార్థులు 5 ఎంపికయ్యారు. ఎస్కే కౌసర్, ఆర్ శ్రీజ, ఆర్ లహరి, బి స్వప్న, డి అభిజ్ఞయసి. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ పి రామాంజనేయులు, చైర్పర్సన్ ఉషా, ప్రిన్సిపల్ రాజు మరియు అధ్యాపక బృందం విద్యార్థులను అభినందించారు. సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఇన్స్పైర్ అవార్డు పొందిన విద్యార్థులకు సంవత్సరానికి 80,000 చొప్పున 5 సంవత్సరాలు కలిపి 4 లక్షల రూపాయలు అందజేస్తారని తెలిపారు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.